ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ మర్చిపోతున్నారా? బేస్లెస్ అన్నట్టు కూర్చున్న స్థానాన్ని మర్చిపోయి ఇంకేదో కావాలనుకుంటున్నారు. విభజన చట్టంలో మరొకసారి వేలు పెట్టే ధైర్యం ఏ పార్టీ చేయదు, బీజేపీ అస్సలు చేయదు. ఇప్పుడు విభజన చట్టంలో వేలు పెడితే ఉన్న 4 సీట్లు తెలంగాణలో ఉండే, ఒకటో రెండు పోతాయా వస్తాయా అనే పరిస్థితి ఉన్నది. విభజన చట్టంలో వేలు పెట్టి సుబ్బారెడ్డి గారి మాట విని రేపు పొద్దున మేము 2 ఏళ్ళు పొడిగిస్తే ఏం చేస్తారు? 10 ఏళ్ళ అవకాశం ఇచ్చింది కదా, ఏం చేసింది ఇప్పటిదాకా? ఈ తిలా పాపం తలా పిడికడు అన్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అదే పరిస్థితి, తర్వాత ఈ 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు ఇదే పరిస్థితి. రెండో చూసినాం. ప్రజలు బేరీ చేసుకుంటారు. ఇద్దరి పరిపాలన చెరొక 5 ఏళ్ళు చూసిండ్రు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ 3 అంశాలు, రాజధాని అంశం ప్రధానంగా వస్తుంది, పోలవరం అంశం వస్తుంది, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సమస్య వస్తుంది, రేపు బయ్యారం ఉక్కు కర్మాగారం. అట్లా కాక విభజన చట్టంలోని హామీలు అన్ని విషయాలు వస్తాయి. అవి తప్పించుకోవడానికే ఇప్పుడు మళ్ళీ ఇటువంటి కొత్త మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. ఇప్పటికే వైసీపీలో చాలా లుకలుకలు ఉన్నాయి, పోతున్నారు వస్తున్నారు, ఆయారం గయారంలు పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కనుక ఈ దశలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది ఒక ఎత్తుగడ అని నేను అనుకుంటున్నాను. ఎస్ శాస్త్రి గారు, ఏపీకి ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది అని చెప్పి సుబ్బారెడ్డి గారు అన్నారు. ఎప్పుడు చేసింది, ఎక్కడ చేసింది, చేసినటువంటి దాఖలాలు ఎక్కడైనా చరిత్రలో ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజన బిల్లు పెట్టిందో, వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య అప్పుడు 17 ఆల్మోస్ట్ 9 మంది మంత్రులు ఉన్నారు. 7 8 మంది 9 మంది ఇంక్లూడింగ్ చిరంజీవి. ఆ 9 మంది మంత్రులను కూర్చోబెట్టి మాట్లాడారు. ఇప్పుడు కేవీ రామచంద్ర గారు సిడబ్ల్యూసి మెంబర్లు అందరి ఇళ్ళకి వెళ్ళి ఆయన కారు వేసుకుని వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, రాష్ట్ర విభజనలో మీకు పోలవరం దాన్ని జాతీయ ప్రాజెక్టు ఇస్తాం, అదేవిధంగా రామాయణపట్నం అనే దాంట్లో పోర్టు కడతాం. నేను పోర్టు కట్టడానికి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు పోర్టు, నేను జయరాం రమేష్ చెప్పిన అసలు మన పోర్ట్ అసలు కోస్టల్ ఈస్ట్ కోస్ట్ లో పోర్టులన్నీ శుద్ధ వేస్ట్, 100కి 20% కూడా మనం వాడుకో. ఆ రామసేతు ఫైనల్ అయ్యేదాకా దానివల్ల ఉపయోగం ఇంటిగ్రేషన్ ఆఫ్ సీ పోర్ట్స్ ఉండదు. నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ అనే పుస్తకం నేను రాసినప్పుడు నీతి ఆయోగ్లో కూడా అదే విషయం నేను చెప్పడం జరిగింది. డైమండ్ హార్బర్ దగ్గర నుంచి, డైమండ్ హార్బర్కి నెలకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ హార్బర్ పోర్ట్లు పనికిరాదు. ఇంకా అన్ని ఎన్ని పోర్ట్లు అయితే ఉన్నాయో అక్కడ అవన్నీ పారాదీప్, విశాఖపట్నం ఇవన్నీ శుద్ధ వేస్ట్ పోర్ట్లు, దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే దానికి మీరు ఏంటంటే జియోగ్రఫికల్ గా మీరు కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అని కనుక ఆలోచన చేస్తే, అది మీకు కొలంబో పోర్ట్ అనేది చాలా క్రూషియల్ పోర్ట్, ఇంటిగ్రేటెడ్ పోర్ట్. ఎందుకంటే మనకు 63% ఇంపోర్ట్స్ ఆర్ ల్యాండింగ్ ఇన్ సింగపూర్ లో మనం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా 63% ఇంపోర్ట్స్ మనవి సింగపూర్ లో ల్యాండ్ అయితే అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం చిన్న చిన్న షిప్పుల్లో. మనం ఏంటంటే ఇటు సైడ్ మిడిల్ ఈస్ట్, ఇటు సైడ్ ఫార్ ఈస్ట్ కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం. కానీ అంటే మన కింద స్ట్రాటజికల్ గా శ్రీలంక ఉండిపోయింది. ఐలాండ్ నేషన్ ని మెయిన్ ల్యాండ్ నేషన్ తో కనెక్టివిటీ చేసుకోవాలి. అది ఎప్పుడో జరిగిపోవాలి, 1947 లవ్ స్టోరీలోనే జరిగిపోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎవరికి విజన్ లేదు. వీళ్ళు ఏం చేశారంటే శ్రీలంకకి ఐపీకేఎఫ్ పంపించాలి, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించాలనుకున్నారు. కానీ దాని మీద అది ఎంతంటే 28 కిలోమీటర్లు. నేను డ్రిడ్జర్ వేసుకుని ధనుష్కోటి నుంచి శ్రీలంక డ్రిడ్జర్ మీద వెళ్ళాను కావాలని చూసుకుంటూ. అప్పుడు కమిటీ వేశారు, ఆ కమిటీ నన్ను కూడా వేశారు. నేను వెళ్తే చూశాను, అది 28 కిలోమీటర్లు, అంతకు మించి ఉండదు. కిలోమీటర్కి 1000 కోట్ల రూపాయలు అంటే 28,000 కోట్ల రూపాయలు. ప్రైమ్ మినిస్టర్ గారు ఫస్ట్ లో 2014లో ఆయన ప్రజెంటేషన్ విన్నప్పుడు వెంటనే శాంక్షన్ చేశాడు అదే చేసేయాలని. తర్వాత మరి ఏ కారణాల వల్ల అది జరగలేదు. కానీ అది చేసుంటే దాని విధానం వేరుండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది పూర్తిగా ఒక ఎకనమిక్ లైఫ్ లైన్ గా ఉండేది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఎకనమిక్ లైఫ్ లైన్ అనేది అవసరం. నేను అదే చెప్తున్నాను, ఏ విషయాలు అయితే చర్చించాలి అనేవి వాటికి అసలు అవగాహన లేకపోవడం, లేనిపోని రాజధాని అని చెప్పి 3 రాజధానులు 2 రాజధానులు, మంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, 274 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇప్పటిదాకా నా తాతలు ముత్తాతలు అందరి దగ్గర నుంచి 1947 నుంచి 2024 వరకు బ్యాలెన్స్ షీట్ కనుక తీస్తే, ఆ బ్యాలెన్స్ షీట్ లో ఆల్మోస్ట్ 275 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారు. ఈ దద్దమ్మలందరూ సమాధానం చెప్పాలి.
275 లక్షల కోట్ల రూపాయలు చేస్తే ఈ రోజు కరోనా వస్తే హైదరాబాద్ విజయవాడ నుంచి అంబులెన్స్ వేసుకుని హైదరాబాద్ రావాలి నేను. నా ఆక్సిజన్ కోసం 275 లక్షల కోట్ల రూపాయలు నా తాతలు ముత్తాతలు ట్యాక్స్ కప్పం కట్టారు. అందుకంటే ట్యాక్స్ అనే పదం తప్పుడు పదం. ఎస్, ట్యాక్స్ పదం మనకు కాదు, అది కరెక్ట్ కాదు. ప్రజల యొక్క దైవాధీనం మీద, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వసూలు చేసుకుంటూ రాబడి మీద ఈ దేశాన్ని నడుపుతున్నారు, రాష్ట్రాలు నడుపుతున్నారు. అంచేత ఈ రాజధాని అదే నాకు ఆశ్చర్యం వేస్తుంటాను. ఏ విషయాల మీద అవగాహనతో మాట్లాడాలి, ఏ విషయాలు విజన్తో చూడాలి, ఏ విషయాలు అన్నం పెడతాయి, ఏ విషయాలను ప్రజల్ని అభివృద్ధి చేయుట అనే పదంలోకి నడిపిస్తాయి అనే విషయాల మీద అవగాహన లేకుండా లేనిపోని విషయాలు, రాజధాని 3 రాజధానులని, అభివృద్ధి వికేంద్రీకరణ అని. వీళ్ళకి అభివృద్ధి వికేంద్రీకరణ పదం అర్థం తెలియదు. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలియదు. అసలు అభివృద్ధి వికేంద్రీకి రాజధానికి సంబంధం లేదు. ఏంటంటే నేను అంత పెద్ద చదువుకోలేదు. ఏంటంటే ఇది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధగా ఉంటుంది. మనం బయట దేశాలకు వెళ్ళి మేము ప్రపంచ దేశాల్లో పాఠాలు చెప్తూ ఉంటాం, అక్కడ యూనివర్సిటీలో పాఠాలు చెప్తూ ఉంటాం, వాళ్ళకి చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి? ఈ విపరీతమైన విపత్కర పరిస్థితి ఏంటి? అలాని పోని వీళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఏమన్నా వీళ్ళు ఇక్కడే చదువుకుంటారా, ఇక్కడ చదువుకోవాలి, అక్కడ మా పాఠాలే వింటారు. సో నాకు చెప్పేది ఏంటంటే ఇటువంటి విపత్కర పరిస్థితి. ఆయన ఏదో రాజధాని అన్నాడని కాదు. నేను అమరావతి జేఏసీలో నేను కూడా ఉన్నాను, నేనే గౌరవ అధ్యక్షుడు. నేను ఎందుకు ఫైట్ చేశానంటే కేంద్ర ప్రభుత్వం చేత చాలా స్పష్టంగా అమిత్ షా గారితో మాట్లాడించి అది ఎఫిడవిట్ వేయించాము. నేనే వేసాను, అది ఎఫిడవిట్ రాసింది మొత్తం అంతా నేనే. అది నేను స్పష్టంగా చెప్పాను, కేంద్రం ఎఫిడవిట్ వేసి తీరా. వాళ్ళు కూడా రాజకీయాలు లొంగిపోయారు. అందరూ దేనికి రాజకీయం చేస్తున్నాం మనం? ఎవరి కోసం రాజకీయం? ఇది రాజకీయ అంశం. ఇది ఒక రాజధాని రాజకీయ అంశం అండి. ఎక్కడన్నా చెప్పండి. ఇప్పుడు శ్రీలంకలో ఎకనామికల్ ఇష్యూ జరిగిందంటే వాళ్ళు ఇంకేమైనా ఇష్యూస్ ఎత్తుకున్నారా? వాళ్ళు ఎత్తుకున్నది ఒకటే, మా దగ్గర లేదు, మాకు పెట్టండి అని 2 చేతులు పెట్టి భిక్ష ఎత్తుకున్నట్టు మన అందరి దగ్గరకు వచ్చారు. మనం ఏం చేస్తున్నాం? ఏ విషయాల మీద ప్రజల్ని బిచ్చగాళ్ళని చేసేస్తాం? ఏ విషయం మీద మాట్లాడుతున్నాం మనం? అంటే వాళ్ళకి ఏంటంటే జ్ఞానం అనే దాన్ని బిచ్చం ఎత్తుకోవాలి. జ్ఞానం కోసం మనం బిచ్చం ఎత్తుకోవాలి, చదువు కోసం బిచ్చం ఎత్తుకోవాలి, మాట్లాడే మాటలకు విలువ లేదని బిచ్చం ఎత్తుకోవాలి. ఎప్పుడు ఇది దేనికి? ఏ తాహత ఏంటి? 5 ఏళ్ళ పవర్ కోసమా? మీరు పవర్లో ఉంటే ఏంటి, పవర్లో లేకపోతే ఏంటి? 11 ఏళ్ల పాటు అక్కడ పాకిస్తాన్ నాడు కూడా జనరల్ జియా నిమిషంలో పైకి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ప్రజలు ఎవరు గుర్తించుకోవడం. దేనికి ఇది? అభివృద్ధి చేయడం అనేది పదం, మార్గదర్శనం 2 పదాలు, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. అభివృద్ధి చేయుట ఆ పదాలను వదిలేసి కథమా పదాలన్నీ పట్టుకు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండమైన చాలా బ్రహ్మాండమైన పరిస్థితిలో ఉంది. శాస్త్రి గారు మళ్ళీ అంటే అదే అన్నాను. ఇంకేంటంటే 3 రాజధానుల, 30 రాజధానుల, 40 రాజధానుల అని కాదు. ఇది చేయవలసింది ఏంటంటే పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ జరిగింది. వాళ్ళు చెప్పేది హైదరాబాద్ అనేది కామన్ క్యాపిటల్ టిల్ పార్లమెంట్లో అమెండ్మెంట్ జరిగేదాకా అది హైదరాబాద్ కామన్ క్యాపిటల్. చండీగఢ్ లాగా 45 ఏళ్ళు చండీగఢ్ కామన్ క్యాపిటల్, పంజాబ్ హర్యానాకి. మాకు అంతే, అది అలాగే ఉంటుంది. శాస్త్రి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. పాపారావు గారు, సుబ్బారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదాను మనం సాధించలేము అనేటటువంటి వ్యాఖ్యను ఆయన మాటలలో ఆయన మరోసారి అన్నారు. అసలుకు ప్రత్యేక హోదా సాధించడానికి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ బలంగా ఉండడానికి కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధిని ఎలా అడ్డుకుంటుంది? భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నంత వరకు అనేది నిజమే, కానీ భారతీయ జనతా పార్టీ బలంగా ఉండటానికి కారణం ఎవరు? ముఖ్యంగా ఏపీలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని భారతీయ జనతా పార్టీ ఏపీలో బలంగా ఎందుకుంది? మీరంతా వాళ్ళ మాట ఎందుకు వింటున్నారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ బలంగా ఉండటం వల్ల ఇది జరగటల్లా. మీరు బలహీనంగా ఉండటం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ భయాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది.
మీ భయాల వల్లే, అసమర్థత వల్ల. మీలో ఎవరైనా తెగించి జైలుకు పోవడానికి సిద్ధపడ్డ రోజున మారుద్ది. పంపితే పంపచ్చు బీజేపీ ఎవరినైనా. అంటే బీజేపీ జనరల్గా అంటే దాని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందనే దాని మీద ఏమైనా జరిగితే జరగచ్చు. కానీ నేను అంటుంది ఒకటి, నేనేది ఒకటి, అది భారతీయ జనతా పార్టీ బలం అనే దానికంటే కూడా వీళ్ళ బలహీనత అనేది 100% నిజం. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈస్ సెట్ టు బి. దేశంలో కూడా దానికి ఉన్న ఓట్లు ఎన్ని, దాని ఓట్ల పర్సంటేజ్ ఎంత, 50% ఓట్లు ఉన్నాయా, 38% లోపే దానికి ఉన్న ఓట్లు. ఇట్స్ ఎ మిత్. ఏపీలో అయితే భారతీయ జనతా పార్టీ బిగ్ జీరో ఎక్సెప్టింగ్ ఫర్ టీడీపీ, వైసీపీ సరెండరింగ్ టు బీజేపీ. కాబట్టి ఏదో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని జనాలకి చెప్పాలని సుబ్బారెడ్డి గారు ట్రై చేస్తే పూర్తిగా జనాలు నవ్వుకుంటారు. ఎందుకంటే జనాలు ఎవరు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఓట్లు వేయట్లా, బయట వేస్తున్నారు వేరే చోట్ల. వాళ్ళకి తెలుసు బీజేపీ ఏమీ లేదని. రెండోది, ఇక్కడ ఇందాక మన పెద్దలు శాస్త్రి గారు యూ కెన్ ఇంటర్వ్యూన్ ప్లీజ్, చెప్పండి సార్ ప్లీజ్. అవరారు నేను అంటే ఈ విషయం ఒకటి చెప్పాలి ఏంటంటే, అసలు మీకు స్పెషల్ స్టేటస్ అనేది కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించింది ఏ ఉద్దేశంతో ప్రకటించారు? ఆర్థిక వ్యవస్థలో ఆ ఉద్దేశం చెల్లుబాటు అవుతుందా? ఆ చెల్లుబాటు అవ్వని ఉద్దేశాన్ని వాళ్ళందరూ ఎందుకు సమర్థించారు? దాని మీద ఇవాల్యుయేషన్ జరిగి పూర్తిగా ఈవెన్ జోన్ మీద కూడా, రైల్వే జోన్ మీద కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, రైల్వే జోన్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తున్నప్పుడే రైల్వే బోర్డు అతను స్పష్టంగా టెక్నికల్ సింగ్ ఆయన స్పష్టంగా రైల్వే బోర్డు దీని జోన్ వ్యవహారం జరగదు, టెక్నికల్ గా ఇట్స్ నాట్ ఫిజబుల్ బిఫోర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ టు ఫోర్స్. అది తెచ్చేటప్పుడే వాళ్ళు ఊహించి రాసేసినట్టు రాసేశారు. మీరు ఇందాక అన్నారు చూసారా, ఒక బలంగా భారతీయ జనతా పార్టీ లేదన్నారు, బలహీనంగా వాళ్ళు ఉన్నారన్న. ఇది బలహీనతలు కాదు, ఇవి బలహీనతలు కాదు. మనిషి యొక్క వ్యక్తిత్వంతో కూడింది. మనిషి చెయ్యాలి, ప్రజలకు చెయ్యాలి, ప్రజలకు మార్గదర్శనం అవ్వాలి, ప్రజలకి దారి చూపించాలి, ప్రజలకు కాంతి చూపించాలనే ఒక వ్యక్తిత్వం ఉంటే వాడికి ఎటువంటి వాటితో సంబంధం ఉండదు. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ 8 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. ఈరోజు ఇండిపెండెంట్లతో కూడా నిలబెట్టేసి ఇంకా గవర్నమెంట్ గడగల్లాడించేశాడు. ఇండిపెండెంట్ పార్టీని కూడా బ్యాన్ చేశారు, పార్టీ సింబల్ కూడా తీసేశారు. 266 కాన్స్టిట్యుయెన్సీలో ఇండిపెండెంట్లు వేరు సింబల్స్ తో పోటీ చేశారు. ఇదేంటంటే ఇవి రాజకీయాలు కావు. రాజకీయం అనే పదానికి అర్థం లేదు. నేను అందుకే నా రాజధాని మేము ఎన్నేళ్ళ నుంచి డిస్కస్ చేస్తున్నాం అండి. ఆ ప్రజలు వాళ్ళు ఏంటంటే ఆ 3 మూటలు కట్టించారు, ధారాదత్తం చేసినట్టు చేసి ఇచ్చారు. పూర్వార్జితం, పిత్రార్జితం, స్వార్జితం 3 ఆర్జితాలు కలిపి మూట కట్టించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ ఎడిషన్. తర్వాత రెండోది, మన రామ్మోహన్ రావు గారు చెప్పిన దానిలో నాకు అభ్యంతరం కాదు, కానీ ఏంటంటే ఎలక్షన్లో ఇది పెద్ద ఇష్యూ కాదు, ఏపీలో రాజధాని ఇష్యూ కాదు. ఎందుకంటే చెప్తున్నా, రాజధాని తాలూకు అవసరాలు కొన్ని ఉన్నాయి. రాజధాని సాధారణంగా తీర్చే అవసరాలు కొన్ని ఉన్నాయి. రాజధానిలో తీరే అవసరాలు ఏంటంటే సెక్రటేరియట్లో పనులు, కోర్టుల్లో పనులు ఇత్యాది ఉంటాయి. ఈ పనులు లేకపోతే ఈ గతంలో అయితే రాజధాని తాలూకు ప్రాధాన్యత ఓవరాల్గా ఏదైనా పనుల కోసం రావటం లాగే ఉండేది.